హాయ్! హలో! అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఇప్పుడొక మంచి వీడియో తీసుకొచ్చాను మీ ముందుకి. అదే మంగళగౌరి వ్రతం. మంగళగౌరి వ్రతం వచ్చేసి శ్రావణ మాసంలో మంగళవారం చేసుకునేది. ఇది మనకి ఒక అసోసియేషన్ త్రూ అందరం గ్యాదర్ అయ్యి చేసుకుంటున్నాము. అదే మకర జ్యోతి సేవా సంఘం ఇసామియా బజార్. సో, ఇక్కడ మీ అందరికీ తెలిసే ఉంటది. మంగళగౌరి వ్రతం గురించి. దానివి కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ మీతో షేర్ చేసుకుందామని చేసుకుంటున్నాము. ఇప్పుడంతా జరిగేది ప్యాకింగ్ అనమాట. ముందు పూజకి కూర్చున్న వాళ్ళకైతే ఐడియా ఉంటది. ఎన్ని ఐటెమ్స్ ఉంటాయో. హ్మ్. క్యాజువల్‌గా ఒక చిన్న పూజకి ఎన్నో ఐటెమ్స్ పడతాయి. ఇది అట్లాంటిది పెద్ద పూజ ఇది. అందుకే ఒక 60 వరకు ఐటెమ్స్ ఉంటాయి. మీకు లిస్ట్ కూడా ఇస్తారు దాంట్లో. ఏమేమి ఐటెమ్స్ వాళ్ళు పెట్టారో. అండ్ ఆ రోజు చేసే ప్యాకింగ్ కూడా ఉంటది. అదొచ్చేసి 5-6 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు. అండ్ ఈ పూజకొచ్చిన వాళ్ళ గురించి, ఈ పూజ గురించి ఐడియా ఉంటది. ఇది ఒక 1 మంత్ బిఫోర్ టికెట్స్ ఇస్తారు. దాని తర్వాత పూజ ఆగస్ట్‌లో ఉంటది. ఏ వీక్ ఉంటదో మాకు తెలీదు. అంటే తర్వాత తెలుస్తది. ఇప్పుడొచ్చేసి పూజ ప్రిపరేషన్స్ అవన్నీ చూస్తున్నారు. ఇది ఆ రోజు మార్నింగ్ ప్రసాదాల ప్యాకింగ్. వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ 5:00 ఎళ్లి అక్కడ ప్యాకింగ్ స్టార్ట్ చేసి, తర్వాత దీపారాధన, పూజ. ఈ అంకుల్ మెయిన్ అనమాట. ఈ సేవా సంఘం అసోసియేషన్ మెంబర్. తర్వాత వాళ్ళందరూ ట్రీకున్న బ్రాంచెస్ లాగా. అండ్ ఇప్పుడు చూసేయండి టాప్ వ్యూలో మన మంగళగౌరి వ్రతం పిక్చర్. అండ్ ఇక్కడ వీళ్ళే పర్సన్స్‌ని పెట్టి మరి పసుపు, పారాని పెట్టిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. బయట నుంచి కూడా కొంతమంది పెట్టుకొనే వస్తారు. ఇది అన్నమాట ఇక్కడ. శారీ కూడా వాళ్ళు టోకెన్ రాయించుకున్నప్పుడే ఇస్తారు. ఆ శారీ టోకెన్ తీసుకొని వస్తే మిమ్మల్ని పూజలో కూర్చోబెడతారు. ఈ సారీ అమౌంట్ వచ్చేసి 2601 రూపీ అనమాట. చాలా అయితది పూజ. అండ్ ఇదొచ్చేసి కాచిగూడ తుల్జా భవాని ధర్మశాలలో జరిగింది ఈ ఇయర్. అండ్ చూడండి మీరందరు లేడీస్ ఎక్సైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద పూజ. చూసారా తులసి కోటలు, తులసి చెట్టు అలాగే కోట అలాగే. అంటే అక్కడ పెట్టుకొని మళ్ళీ మీరు ఇంటికెళ్ళాక దాన్ని సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఏ ఒక్క ఐటెం కూడా వేస్ట్ అనేటిదే ఉండదు. చాలా ఐటమ్స్ ఉంటాయి దీనిలో. ఇది ఒకసారి చూసుకుంటే కనుక మనకి హ్యాండ్ కర్చీఫ్ కూడా ఇస్తారు వాళ్ళు. తెచ్చుకోవడానికి మీరు ఏం తెచ్చుకోవద్దు. జస్ట్ వచ్చి పూజ పైన కూర్చొని హాయిగా అమ్మవారి పూజ చేసుకొని ఇంటికి వెళ్ళడమే. మంగళ హారతి, కర్పూర హారతి, నెయ్యి దీపంతో హారతి అన్నీ కూడా ఇస్తారు. మీకు తర్వాత వస్తాయి. ప్రసాదాలు కొబ్బరికాయలు మాత్రం మీకు అక్కడ తర్వాత ఇస్తారు పూజ జరిగేటప్పుడు. మిగతావన్నీ నైట్లోనే సెట్ చేసి పెట్టేస్తారనమాట. ఇది మన పూజ విశేషాలు. తర్వాత ముందు పూజ ఐటమ్స్ అన్నీ పూజ ఎలా జరిగిందో అదంతా చూసుకుందాం. అన్న 8 ఖాళీ ఉన్నాయి ఈడ ఈ రోడ్ల.
ఇక ముందు రోజు చూసుకుంటే మనము గాయత్రి మాత గుడిలో కూడా ఒడిబియ్యం పోసే అంటే సెంటిమెంట్ ఉందన్నమాట ముందు నుంచి కూడా. యాక్చువల్ అయితే పూజ రోజే పోస్తాము. ఇంక ఇక్కడ కాచిగూడలో పూజ జరిగినందుకు సాయిబాబా టెంపుల్లో